సంస్కృతంలో చైత్ర మాసాన్ని మధుమాసము అంటారు. ఈ రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయం అయిపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవ్వనంలో ఉండి భోగాలు భవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా. పోతే ఏమవుతాడు? పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ. కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది. కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు? అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము. లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి? అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి? ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి? ఇది ఉంటే కదా. అన్నీ ఉన్నాయి, అల్పాయుర్దాయం ఉంది, ఎవరికి కావాలి అది? చిరంజీవన్ని వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆయుర్దాయం, దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలను భవించడం కానీ చెయ్యగలడు. కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే, బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం. అందుకే మీరు చూడండి, అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు, ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అనరు. నీళ్లు పడలేదండి అంటారు. నీరు మనిషిని నిలబెడుతుంది, నీరు మనిషిని పడగొడుతుంది. లోకంలో అన్ని క్షయమైపోతాయి, కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేని యందు అన్వయం అవుతుంది? నీటి వలననే. నీటి వలన బతుకుతాడు మనిషి. ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోటి లేదు. అందుకే శోషిత తాళ్ళుడగుచు అంటారు పోతన గారు భాగవతంలో. చాలా దాహం వేసేసి నాలుక పిడచకట్టేసింది అనుకోండి, మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు. ఎండి తడిలేని గొంతుక ఎలగడిందా అంటారు పోతన గారు. గొంతు ఎండిపోయి మాట కూడా రాదు, ఆ నీరు దొరకాలి. అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి. అందుకే ఉదక భాండ దానం చేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కున్నావు, మంచిదే, నేను కాదన్నావు, అక్షయం అయిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు? బంగారం నిన్నేం రక్షిస్తుంది? నీ జీవుడితో రాదది. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి. అక్షయమైనది ఏది అంటే ఉదక భాండ దానం చేస్తారు. ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వయచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. చక్కటి సువాసన భరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు. అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి. ఏదది? సేవ. కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది. విసినికర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు. విసిరి ఓ విసినికర్ర ఇస్తారు, అయ్యా విసురుకోండి. ఎప్పుడు ఆయన విసురుకున్నాడు, ఆయన విసురుకుని సంతోషించేటటువంటి ఫలితంలో 4వ వంతు నీ జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది. ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు. ఈ పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే, కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. మరి యుద్ధంలో కదా మరణించాడు, వీరస్వర్గం, స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది, వెండి ఉంది, కిరీటాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నం నీళ్లు లేవు. ఆయన అన్నాడు, అదేమిటి అవి రెండు ఎందుకు లేవు అన్నాడు. నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి, కాబట్టి లేవన్నాడు. ఇవి ఇచ్చావు, ఉన్నాయి అనంతంగా. ఆయన అన్నాడు, నాకు చెయ్యడానికి ఎవడు లేడు. ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు, ఒక్కొక్కరి పేరు.
చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు. వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం, ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు. వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు తెలివాడు, మావాడే అని ధర్మరాజు తెలివాడు. కర్ణుడు మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. నువ్వులు నీళ్ళకి నోచుకోని వాడు కర్ణుడు. అప్పుడు ఉండలేకపోయింది కుంతీదేవి, ఏడుస్తూ వచ్చి నిజంగా, ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు. ఆయన అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయం అయిపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవనంలో ఉండి భోగాలు అనుభవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా. పోతే ఏమవుతాడు? పైనుంచి కదా పడిపోతాడు బయట. కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. దుఃఖాలను అనుభవించేస్తే పాపం పోతుంది. కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు? అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము. లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి? అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి? ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి? ఇది ఉంటే కదా. అన్నీ ఉన్నాయి, అల్పాయుర్దాయం ఉంది, ఎవరికి కావాలి అది? చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆయుర్దాయం, దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలను అనుభవించడం కానీ చెయ్యగలడు. కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే, బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం. అందుకే మీరు చూడండి, అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు, ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అనరు, నీళ్లు పడలేదండి అంటారు. నీరు మనిషిని నిలబెడుతుంది, నీరు మనిషిని పడగొడుతుంది. లోకంలో అన్ని క్షయమైపోతాయి, కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేని యందు అన్వయం అవుతుంది? నీటి వలననే. నీటి వలన బతుకుతాడు మనిషి. ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు. అందుకే శోషిత తాళుడగుచు అంటారు పోతన గారు భాగవతంలో. చాలా దాహం వేసేసి నాలుక పిడచకట్టేసింది అనుకోండి, మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు. ఎండి తడిలేని గొంతుక ఎలగడిందా అంటారు పోతన గారు. గొంతు ఎండిపోయి మాట కూడా రాదు, ఆ నీరు దొరకాలి. అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి. అందుకే ఉదక భాండ దానం చేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కున్నావు, మంచిదే, నేను కాదన్నావు, అక్షయం అయిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు? బంగారం నిన్నేం రక్షిస్తుంది? నీ జీవుడితో రాదది. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి. అక్షయమైనది ఏది అంటే ఉదక భాండ దానం చేస్తారు. ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వయచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. చక్కటి సువాసన భరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు. అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి. ఏదది? సేవ. కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది. విసినికర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు. విసిరి ఓ విసినికర్ర ఇస్తారు, అయ్యా విసురుకోండి. ఎప్పుడు ఆయన విసురుకున్నాడు, ఆయన విసురుకుని సంతోషించేటటువంటి ఫలితంలో 4వ వంతు నీ జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది. ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు.
పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. మరి యుద్ధంలో కదా మరణించాడు, వీరస్వర్గం, స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది, వెండి ఉంది, కిరీటాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్నం నీళ్లు లేవు. ఆయన అన్నాడు అదేమిటి అవి రెండు ఎందుకు లేవు అన్నాడు. నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి, కాబట్టి లేవన్నాడు. ఇవి ఇచ్చావు, ఉన్నాయి అనంతంగా. ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎవడు లేడు. ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు, ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు. వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం, ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు. వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు తెలివాడు, మావాడే అని ధర్మరాజు తెలివాడు. కర్ణుడు మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. నువ్వులు నీళ్ళకి నోచుకోని వాడు కర్ణుడు. అప్పుడు ఉండలేకపోయింది ఇంక కుంతీదేవి, ఏడుస్తూ వచ్చి నిజం చెప్పి, ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు. ఆయన అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా, పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు. ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగాక అన్నారు. కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు మహానుభావుడు, నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు. ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు ధర్మరాజు గారు. అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నానంటే ఆయన అన్నాడు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా. అందుకని ఒక్క ఉపకారం చేయి, ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ 15 రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనవలు కాని మునిమనవలు కాని ఏదైనా ఒక ఉపకారం చేస్తే, ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పినతండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే, అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసింది. అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు. అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం. మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా, మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ద్రవ్యం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ఉదకధార విడిచిపెట్టాననుకోండి, విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య. పితృపక్షంలో ఈ రోజు చెయ్యాలి. మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి, ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దేవాలయాలకు కూడా వెళ్ళరు. మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పితృపక్షం వాళ్ళు వెళ్ళరు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళు ఏ తిథిని నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసి